సంవత్సరానికి 8% చక్రవడ్డీ రేటుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందట. అంటే ఈ 8% చక్రవడ్డీ ఏదైతే ఉందో అది వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నట్టు. సో దాన్ని మనం R అనుకుంటాం. నెక్స్ట్ అట్లా ఎన్ని రోజుల పాటు డిపాజిట్ పెట్టింది మరి అంటే 2 సంవత్సరాల పాటు. కాబట్టి టైం T అనేది 2 సంవత్సరాలు అవుతుంది. సో ఎంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది మరి అని చూస్తే 10,000ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. దీన్ని అసలు అని పిలుస్తారు. సో దాన్ని Pతో సూచిస్తాం. ఇప్పుడు పెట్టుబడి పెట్టిన తర్వాత 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది అని ఉంది కదా. సో అది ఈక్వల్ టు మొత్తం అన్నట్టు. అంటే అసలు ఉంటుంది, దాంట్లో ప్లస్ వడ్డీ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం మొత్తం అని పిలుస్తాం. అది ఏతో సూచిస్తాం. ఇప్పుడు ఏను కనుక్కోవడానికి మనకు చక్రవడ్డీ సూత్రం ఏ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ T అని సూత్రం ఉంది ఆల్రెడీ మనకు. సో ఇందులో ఇప్పుడు P యొక్క విలువను 10,000ని సబ్స్టిట్యూట్ చేసి అలాగే 1 ప్లస్ R అంటే ఇక్కడ మనకు 8% అని ఉంది. కాబట్టి 8/100 హోల్ టు ది పవర్ ఆఫ్ 2. ఇప్పుడు ఇక్కడ 10,000 ఇంటూ దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా రాసినట్లయితే 100 1 100 ప్లస్ 8. సో 108/8 అని రాసుకోవచ్చు. హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 10,000 ఇంటూ స్క్వేర్ అంటే 2 టైమ్స్ కాబట్టి 108 ఇంటూ 108/100 ఇంటూ 100. ఇప్పుడు ఇక్కడ మనము ఈ 100లో 2 జీరోస్, ఈ 100లో 2 జీరోస్, ఈ 4 జీరోస్ని క్యాన్సిలేషన్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు 108 ఇంటూ 108 గుణించినట్లయితే 108 8 జా 864 వస్తుంది. 4 మనం ఇక్కడ రాసుకుంటాం. 108 0 జా 0. సో 0 ప్లస్ 86 మళ్ళీ 86 వస్తుంది. 6 ఇక్కడ రాసుకుంటాం. 8 క్యారీ. 108 1 జా 108 మళ్ళీ అది క్యారీ 8 కలిపినట్లయితే 116. కాబట్టి 11,664 అనేది సరైన సమాధానం అవుతుంది.